ముఖాముఖిని అంటే మంథన ఆడియో సురేష్ యొక్క ముఖాముఖిని కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక ప్రధానమైనటువంటి భక్తితోవా సెలవుల్లో చుట్టొద్దామా అనే ఒక వార్తను కూడా ప్రకటించారు. దీంట్లో చూసినట్లయితే వేములవాడను దక్షిణ కాశీగా కూడా పిలుస్తున్నారు. అంటే వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర ఆలయం మాత్రమే కాకుండా ఇంకా పలు ఆలయాలు ఉన్నాయి. అంటే భీమేశ్వర ఆలయం, బందిపోచమ్మ ఆలయం, ఇట్లా ఇంకా కూడా అక్కడ కొన్ని ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు అంటే ఎవరైనా గనక వేములవాడ వెళ్తే కేవలం వేములవాడలో ఉన్న రాజరాజేశ్వర స్వామి ఆలయంతో మాత్రమే ఆ స్వామిని దర్శించుకోవడంతో మాత్రమే సరిపెట్టకుండా మిగతా ఆలయాలను కూడా తప్పనిసరిగా, అంటే అదొక పుణ్యక్షేత్రం, పర్యాటక క్షేత్రం. అట్లాగే అంతకంటే ముందు కూడా